నీవు నన్ను పంచభూతములు ఏ విధంగా మింగ తెలుపుకుంటున్నావా? జై సద్గురుమూర్తికి జై. కాయమాను పుట్టలో నా కానరాని పామున్నదిరా, కానరాని పుట్టలో నా కానరాని పామున్నదిరా, కాయమాను పుట్టలో నా కానరాని పామున్నదిరా, కానరాని పుట్టలో నా కానరాని పామున్నదిరా. ఓరోరి సిద్ధో పామును బట్టే విధము తెలియారో, ఓరోరి సిద్ధో తర్వాత అష్టయోగ సాధన. ఏ విధము తెలిపారు. జై సద్గురుమూర్తికి జై. నాయన సిద్ధయ్య. స్వామి కాయమాను పుట్ట అనగా మానవ శరీరం, మానవ శరీరంలో పరంజ్యోతి అనగా మనస్సు, అట్టి మనస్సును గ్రహించవలను నాయన. అలాగే స్వామి. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. అష్టయోగ సాధనాలు కష్టముతో చేసేదాను, అష్టయోగ సాధనాలు కష్టముతో చేసేదాను, అష్టయోగ సాధనాలు కష్టముతో చేసేదాను, అష్టయోగ సాధనాలు కష్టముతో చేసేదాను. ఓ వీర బ్రహ్మమో నిష్టతోను నాకు తెలుపుమే, ఓ వీరా బ్రహ్మమో జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి జై. ఓ స్వామి, ఏమిటి నాయన? ఎంతటి కష్టమైన అష్టయోగ సాధనలు చేసే విధానం చెప్పు స్వామి. ఎంత కష్టమైనా వదలనంటున్నావు. వదలండి. జై సద్గురుమూర్తికి జై. 12 అడుగుల శ్వాసలో నా దిట్టముగా నిలుపవేమిరా, 12 అడుగుల శ్వాసలో నా దిట్టముగా నిలుపవేరా. ఓరోరి సిద్ధో ఏకమైన చోటు నిలుపారో, ఓరోరి సిద్ధో ఏకమైన చోటు నిలిపారు. జై సద్గురుమూర్తికి జై. ఓరి సిద్ధయ్య. స్వామి 12 అడుగుల శరీరంలో గల శ్వాసను బంధించి చూడుము. అలాగే స్వామి. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. ఇంకా తెలుపు సన్ను తామారో, ఓ వీరా బ్రహ్మమో ఇంక తెలుపు సన్నుతామారు. ఓ వీరా బ్రహ్మమో ఓ వీరా బ్రహ్మమో ఆశతో నిన్నడిగదానయ్యో, ఓ వీరా బ్రహ్మమో ఆశతో నిన్నడిగదామయ్యో. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. ఓ స్వామి వీరబ్రహ్మం గారు, ఏమిటి నాయన? ఇంకను ఏ విధంగా ఉన్నదో నాకు తెలుపు స్వామి. అట్లుంటానువా? జై సద్గురుమూర్తికి జై. సూర్య చంద్రాదులను బట్టి సూటి దప్పగ చూసుచుందువా, సూర్య చంద్రాలను బట్టి సుటి దప్పక చూడుచుండు. సూర్య చంద్రాదులను బట్టి సూటి దప్పగ చూసుచుందువా, సూర్య చంద్రాలను బట్టి సుటి దప్పక చూడుచుండు. ఓరోరి సిద్ధో ఏకమైన చోటు నిలుపారో, ఓరోరి సిద్ధో ఏకమైన
అయినా చోటు నిలిపారు జై సద్గురుమూర్తికి జై ఓరి సిద్ధయ్య స్వామి కుడివైపు సూర్యనాడి ఎడమవైపు చంద్రనాడి వీటిని బాగుగా పరీక్షించుము అలాగే స్వామి జయ శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై దారుని శ్రీ కాడియాలో దమ నిన్న వేడగలను దారుని శ్రీకాళియాలో దమనిన్నే వేడాలయ్యో ఓ వీరా బ్రహ్మవో కాలజ్ఞాన వీర ప్రభుడావో కొయ్యా బ్రహ్మవో చాలా వీర ప్రభుడాలో జయ శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై ఓ గురుదేవా ఏమిటి నాయన ఆ కడియాల దాముని సాక్షిగా మీ పాదములు మాత్రము విడువదాలను తండ్రి చల్లగా వర్దిల్లు నాయన సిద్ధయ్య స్వామి కూర్చోము ఉపదేశం ఇది. నాయన సిద్ధయ్య స్వామి. నీకు బ్రహ్మ కాలజ్ఞానము చెప్పేదా వినుము చెప్పు స్వామి గురుర్ బ్రహ్మ గురువురు బ్రహ్మ గురుర్ విష్ణు గురువురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ గురు సాక్షాత్ సాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మ తస్మహే శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః ఒక మూల మంత్రం చెప్పేది విను అలాగే స్వామి ఓం ఓం హ్రీం హ్రీం క్లీం క్లీం శ్రీం శ్రీం శ్రీ శివాయ శ్రీ శివాయ వీర బ్రహ్మనే నమః వీర బ్రహ్మణే నమః నాయన స్వామి ఈ మంత్రంను ప్రతిరోజు పఠించుము ఇదిగో మరచితిని నా మఠం నందు ఒక శునకము పడి ఉన్నది నీవును నా ప్రియ శిష్యులు కలిసి దాన్ని భుజించండి అలాగే స్వామి అలా పండ్లు ఉన్నాయి తీసుకొచ్చాడు ఇల్లు పండ్లు అరటి పండ్లు మౌని పల్లె పల్లె ఇక్కడ పల్లె ఉన్నది అక్కడ పల్లె ఉన్నది రామ్ చరణ్ అక్కడ వేసి కప్పు టవల్ కప్పు ఇంకిది పండు ఏయ్, ఈ- అక్కడ హరివాడేలే ఇంద్రుడు అందరి వాడేలే జయ శ్రీ విరాట్ పోదులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి ఓ శిష్యులారా మన మఠం ముందట ఒక సునకమ్మును చనిపోయినదట దానిని మన గురువు గారు అందరినీ భుజించమని చెప్పినారు ఇగో మీరు రండి నాతోటి మా ఇంట్లో ఆ, రోజుకు 5-6 కూరలు చేసి మా ఇంట్లో పెడతాంటేనే తింటలేను నేను శునకం తినుడు ఇవన్నీ మనం ఎక్కడ నడతాయా అలా పురుగులు లుకలు కాంటానే అలా ఎట్లుంటాయి అవి? కుక్క సునకమనగా కుక్క అవును ఏయ్, ఆగా. అవును ఆ పురుగులు ఎట్లా వాడుతున్నాయి మన లుకలుగా వాడుతున్నాయి పురుగులను ఎట్లా తింటాయి అలా? మన గురుదేవుడు ఏం చెప్పినాడో అది పాటించే ధర్మం నాది. ఇగో బతుకుంటే బఠాలు నమ్ముకుంటాం కానీ ఈ శునకం ఈ పురుగులు పడ్డ సుఖాన తినలే సరే రా రా రా. సరే మీరు మీరు తింటే రాకపోతే తింటే నువ్వు తిను మేము అరే, ఈ ఊరు కాకపోతే ఏ ఊరు వేరే ఊళ్ళో బతాం కానీ ఇదే అని కథ పురుగులు పడ్డ సుఖాన్ని తిన తింటావా? తింటా తిను నువ్వు తింటే నువ్వే జయ శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి తీయాని. వారికి జై పెద్దన్న. ఓం క్లీం హ్రీం క్లీం
శ్రీ తీయాలి. శివాయ వీర బ్రహ్మణే నమః. ఓ గురుదేవ నీ ఆజ్ఞను పాటించి శిరసాభాయిస్తాను. ఏ బాబు రమ్మనే జై శ్రీ విరాట్ పోదులూరు వీర ఏ సీను. బ్రహ్మేంద్ర స్వాముల వారికి. ఇక పళ్ళ వందుకోవాలి రమ్మనే ఏ బాబురా ఏమో ఇది. గడ్డం సీను ఎక్కడున్నా తొందరగా రావయ్య బాబు, ఇక్కడ ఉండ కోరస్. జై శ్రీ విరాట్ పోదులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. తీయాని మామిడి పండు పండు తినబోతే దొరుకాదు తీపుల మెండో. తీయని మామిడి పండు పండు తినబోతే దొరకాదు తీపిల వెండు. పండు వృక్షం బాని ప్రజలు వారెరుగారు. పండు వృక్షం వారి ప్రజలెవ్వరెరుగారు. పండు వృక్షం బాని ప్రజలు వారెరుగారు. పండు వృక్షం వారి ప్రజలెవ్వరెరుగారు. పరమాత్ముడే ఇట్టి ప్రక్వంబు నందుండు. తీయని మామిడి పండు పండు తినబోతే దొరకాదు తీపిల మెండు. విత్తులేని పండు విశ్వంబులో నుండు. విత్తులేని పండు విశ్వంబులో నుండు. విత్తులేని పండు విశ్వంబులో నుండు. విత్తులేని పండు విశ్వంబులో నుండు. సత్యమైన పండు వీర బ్రహ్మము పండు పండు. తీయని మామిడి పండు పండు తినబోతే దొరకాదు తీపిల మెండు. కొమ్మ కొమ్మకు వేయి కోటి పురుగులుండు. 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 ఇట్టి సురకంబులు ఇదిగో పూజించేదా. తీయని మామిడి పండు పండు తినబోతే దొరకాదు తీపిల మెండు. నరులకు ఈ పండు నమ్మదెన్నటికైనా. నరులకు ఈ పండు నమ్మదెన్నటికైనా. నరులకు ఈ పండు నమ్మదెన్నటికైనా. నరులాదు నమ్మదెన్నటికైనా. భక్తులకి పండు వీర బ్రహ్మము పండు. తీయని మామిడి పండు పండు తినబోతే దొరకాదు తీపిల మెండు. మా తండ్రి వీరయ్య తల్లి గోవిందమ్మ. 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 ఆనందముగా వెలుగు వరిపోతులు రయ్య. తీయని మామిడి పండు తినబోతే దొరకాదు తీపిల మెండు. జై శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. ఓ స్వామి గురుదేవా. ఆయన సిద్ధయ్య. స్వామి గురుదేవా. జై సద్గురుమూర్తికి. ఈ సుఖమును నేను భుజించినాను. నీ శిష్యులు ఎవరు నాతో రాలే స్వామి. నాయన సిద్ధయ్య, నీ భక్తికి మెచ్చి తిని నిన్ను నా ప్రియ శిష్యునిగా భావించుతున్నాను. ఇది మన శరీరంలో లక్షణాలు షట్చక్రములు రేపు చెప్పేదను సిద్ధయ్య. అలాగే స్వామి. జై సద్గురుమూర్తికి. దేహమే దేవాలయంబురో తెలిసిన వారికి దేహమందే దేవుడుండునురో. దేహమే దేవాలయంబులో
తెలిసిన వారికి దేహమందే దేవుడుండు దేహమే దేవాలయంబు దేహమందు దేవుడుండును దేహమే దేవాలయంబు దేహమందున దేవుడుండు దేహమే దేవాలయంబురో తెలసిన వారికి దేహమందే దేవుడుండునురో దేహమే దేవాలయంబు వారికి దేహమందే దేవుడుండు జై సద్గురుమూర్తికి జై జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై అమ్మా మనకు ఇప్పుడు ఇంపార్టెంట్ పాత్ర కక్కయ్య వస్తున్నాడు. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి అయ్యో పెద్దింటోన్ని చెయ్యానా వచ్చి తిని అయ్యో పెద్దింటోన్ని చెయ్యానా వచ్చి తిని అయ్యో పెద్దింటోన్ని అయ్యో పెద్దింటోన్ని చెయ్యానా వచ్చి తిని అయ్యో పెద్దింటోన్ని చెయ్యానా వచ్చి తిని అయ్యో పెద్దింటోన్ని చెయ్యానా దూరం నా అయ్యో నీ కాలు వద్దు అయ్యో పెద్దింటోన్ని చెయ్యానా వచ్చి తిని అయ్యో పెద్దింటోన్ని కక్కన్న నా పేరు కళ్ళు సరయ్యుంటే కక్కన్న నా పేరు కళ్ళు సారాయుంటే కక్కన్న నా పేరు కళ్ళు సరయ్యుంటే కక్కన్న నా పేరు కళ్ళు సరయ్యుంటే కక్కన్న నా పేరు కళ్ళు సారాయుంటే ఈదుల్లాకెళ్ళాలి ఈత కళ్ళు తాగాలి ఈదుల్లాకెళ్ళాలి ఈత కళ్ళు తాగాలి ఈదుల్లాకెళ్ళాలి తాళ్ళల్లాకెళ్ళాలి తాటి కళ్ళు తాగాలి తాళ్ళల్లాకెళ్ళాలి తాళ్ళల్లాకెళ్ళాలి అయ్యో పెద్దింటోన్ని చెయ్యానా వచ్చి తిని పెద్దింటోన్ని చెయ్యానా వచ్చి తిని అయ్యో పెద్దింటోన్ని కక్కన్న నా పేరు కళ్ళు సరై కక్కన్న నా పేరు కళ్ళు సారాయుంటే కక్కన్న నా పేరు జై జై ఏందే ఆ గొంగడేంది ఆ అవతారం ఏంది ఆ ఎగుడేంది అసలు నీ పేరేంది? నా పేరు మొన్న కూడా తాయిన ఆవులకి పొద్దుగాలే ఏం తెలుసు కానీ పాడుగాను కళ్ళు మైమ నా పేరు దూరవుడా ఈ పాడుగా దూరం నా పేరు అయ్యో అగో హలో ఉన్న కొడుక నా పేరు పట్టుకో అలుకో అలుకో నీ పేరు? నా పేరు పెద్దింటి పెద్దింటి కక్కన్న ఆయన పెద్దింటి కక్కనా కక్కన్న నీకు అయింది అవరేమన్నా ఏంది ఏమన్నా పెళ్లి ఇట్లా అయిందా అంటే అమ్మున్నదా ముండ కొడుకు ముండ కొడుకు ఎప్పుడు ఏం చెప్తుందో తెలియదా? నా పేరు పెద్దింటి మాదిగి కక్కయ్య. అబ్బో ఎందుకో బిడ్డ పొద్దుతే ఇదే పని అని తాగుడు పనేనా? అరే ఒక పని చెప్తా చేస్తావురా చెప్పు. అరే కాడికి వచ్చిన గవర్నమెంట్కి పోయి డబ్బా చెప్పరా కళ్ళు రచిస్తుంది అయినా బిడ్డ పొద్దుగాలైతే ఏం మాటలు మాట్లాడుతున్నావు? అయితే మీ పేరు ఏం పేరు? ముందరవి గౌడ్ దగ్గర పోతే మనకు పొల్ల పేరు ఏం పేరు? బంగారం. అంటే ముట్టుకుంటే మారిపోతా బిడ్డ. బంగారం అంటే ఇవ్వలేని బంగారం లోకంలో నీకొక్కదానికే ఉన్నదా? నా భార్య అందరూ సొంటి భార్య కాదురా. తెల్లారు లేచి దానికి మొక్కినా నా రుణం తీరది. ఇవి ఉండకూడగా తీసుకొచ్చి అక్కడిక్కడ పని చేసి నీకే పెడతాను పైసలన్నీ. అదే పని. అయితే ఇచ్చిన ఆయన కడుపు చల్లకుండా నీకు తాగుతూ గాలి కొడుకుని ఎట్టిచ్చిండో గానీ. అయితే మీ ఆమె పేరు పోష ఒకసారి విలువ చూద్దాం. బంగారం అంట. నేను ఈ ఊళ్ళే పెద్ద మనిషిని. అబ్బో
ఇక ఆ పని చేసేప్పుడు ఈ పని చేసేప్పుడు ఇదే పని నాకు ఇప్పుడు అది. పొద్దుగాల డబ్బా పొద్దుకి డబ్బా. అబ్బో అటు తాగోతోళ్ళకు అధ్యక్షునివా? అయితే నీ పని తాగుబోతుల సంఘానికి నేను అధ్యక్షుడు, పెద్ద అబ్బో మనిషి. వీడు. తాగోతోళ్ళకే పెద్ద మనిషివి. అవు అబ్బో వీడు. ఎవ్వరు గనక తాగకుండా ఉంటారు అబ్బో వాళ్ళు వేస్ట్ గాళ్ళు. బాబు నీ సంసార కీడ దగ్గర బిడ్డ నీ పోరు ఆయనోడు చెప్తే. కైలాసం వెళ్ళిపోతాడా? ఏంటిది? అయితే ఇప్పుడు ఏంటంటే తాగితేనే అరే అగా దూరం ఉండు. కళ్ళ చూస్తే చెప్పరా. పోరి అవ్వ. ఏమన్నా నీకు జీతం ఏమన్నా నీకు జీతం రా తెచ్చిండు, బిడ్డ అని తెచ్చిండు. అన్నావు. కళ్ళు బాటలు వచ్చింది. ముందర రవీందర్ గౌడ్ తెచ్చిండు ఇప్పుడే. ఆగు. ఈ ముండ కొడుకు తెచ్చుకొని పట్టుకు పెట్టుకున్నాడు. పట్టుకొచ్చిండు ముందర రవీందర్ ఇప్పుడే తెచ్చిండు. ఈ ముండ కొడుకు పొద్దు దిడసచ్చి వాసన వస్తుంది ఆవిడ. అబ్బా ఏ, తల్లి. ఈ అక్క. అబ్బా తల్లి ఏ, బాంచన్ తల్లి. అబ్బా నీ బాంచన్. పరిచయం పరిచయం అవుతుంది. ఏం తావురా పిల్ల నీ తావుడు చాలా కూడా. ఏయ్. దీనికి కడుపు చల్లగా. అబ్బో అరే ఆ? మూత తీరా. గందుకే అంటారు ఈ తాగుబోతు ముండ కొడుకు జోలికి ఏయ్. పోతే దేవుడు. ఏయ్ మూత తీరా. ఏ తాయినోడు తీసుకోవా ఏమన్నా నీకు జీతం ఉన్నా ఏమన్నా తీసుకో. మొన్ననికి కావాలంటే 10,000 ఇత్తి. అరే అబ్బా ఈ తాగుబోతుల దగ్గర పైసలు ఎప్పుడు ఉన్నాయి. అన్నా, నిజాలా తాగినాక నిజాలా ఆ. వస్తాయి. మూత తాగపోతే తీరా మూత. ఏం పెట్టినా గట్టిగా ఉన్నది కానీ అది ఆ గౌడు. తీరా మూత. గిలాస్ అవుతాడు తీ. అరే ఏయ్. ఏయ్. ఆ. ఏయ్. అబ్బా నీ బాంచనే. అబ్బా ఏ అగా ముండ కొడుక ఏదో కొడుతావు కుదా ఏం తాగుతుంది దిగుతలేదు పిల్ల. ఎంతసేపా నువ్వు వచ్చి ఎంతసేపా ఏం తాగుడు ఏం కథ. ఆ పొల్ల మీరు ఈ పొల్లని చూద్దాం. కళ్ళు తాగిన వాడు కైలాసముండును. ఓ బిడ్డ. కవిత్వం. బీరు తాగిన వాడు భీముని కొడుకు. ఏయ్. ఏం కవిత్వం ఇది. రే ఏయ్. సారదాగిన వాడు సత్యహరిచంద్రుని కొడుకు. ఏయ్. ఏయ్. ఏమి దాగని వాడు ఎడ్డివాడు. బాబు నీ అటువంటి ఉంటే ఇంకా 4 షాపులు కావాలి బిడ్డ మా ఊళ్ళే. శ్రీరాముల పల్లెలు ఇంకా 4 పెట్టాలి. ఇంకా 4 బెల్ట్ షాప్లు ఏ దూరవుడా ఇక వాసన వస్తుంది. అగా మీద పడుతుంది నీ ముందు అక్కడ దూరవుడా. అరే ఒక్క బొట్టు దాగా. కదా ఒక్క బొట్టు దాగా. నీ పొల్లని చూస్తామని జర ఒకసారి వీళ్ళు ఆ పోరు ఎట్లా పరిస్తుంది నీ బాధ. ఏ చదా అరే ఏ నాకదే నాకేమదే నువ్వు. అరే తాగు. ఏ నాకదా ఇంకా నీ పొల్లని పిలువ ఒకసారి చూద్దాం. ఆ పొల్లని నేను ఎట్లా చేసుకున్నది నువ్వు అట్లా ఎట్లా నిన్ను చేసుకున్నావు ముద్దెత్తుకొని ఎంత వాసన. ఏసి అయితే ఏ సరే విలు ఏ ఏ కక్కేయ ఏయ్, అమ్మ విలు కక్కేయ దొరనా నిన్ను ఎవరు నేను నాకింత జీతం ఉండటం నన్ను కక్కే అంట పిలుతావు. అయితే బిడ్డ ఇప్పుడు ఆ వాడు ఇచ్చినోడు ఎట్లా ఇచ్చిండో చేసుకున్నావు నువ్వు ఎట్లా చేసుకున్నావు కానీ నీ అవతారం చూస్తే మాత్రం పొల్లను అష్ట కష్టాలు పెట్టేటట్టే ఉన్నావు. నేను ఒక్కసారి విలువ చూద్దాం. నా భార్య ఆయన భార్య నీకెందుకు? అరే అప్పుడప్పుడు పడుదల పని ఉంటాయి ఎన్నుండే. అరే చిన్నోడా ఒక బొట్టు తాగరను. ఏ అద్దే నాకు అరే తాగరా. అద్దదు. తాగు. ఒక్కసారి ఇంట్లోనే మరి అమ్మాయి ఎటన్నా పోయిందా? అబ్బబ్బబ్బా. ఈ ముండ కొడుకు ఇంకా అరే, ఏ, అరే, అగా, అరే. అగా. ఈ ముండ కొడుకు అలుంకో ఒకసారి. మరి మీద పడితే నేను ఇక్కడ అడ్డమడుతున్నా. ముండ కొడుకు కాల్చి అగో రేయ్, ఏయ్. చూడుర్రా ఆహా, ఒక బొట్టు తాగి చూడురా. ఆహా. ఇది సురాపానకం సురాపానకం అమృతం అమృతం. అబ్బో దేవుళ్ళది అది. దేవతలు రాక్షసులు దీన్ని కోరి
వీళ్ళిటు వాళ్ళటు వీళ్ళిటు వాళ్ళటు గుంజుతా అంటే చిలికి గుంజంగా ఇది వచ్చిన పానకం. ఇది ఏంటిది రా నితిన్ రుచి తెలుసారా? ఏవైనా రోడ్ల పైన తిరుగుడు తెలుసు. కొద్దిగా లక్కీ డ్రాప్ వేసుకో. బాబు నీ అటువంటి వాళ్ళు రోజుకో ఇద్దరు ఉంటే వారి ఊరే దిగుతావు. ఇద్దరు ఉంటే చాలు బిడ్డ. ఎందుకు నీకు తావుడు బంద్ చేయి, ఇకనైనా మంచిగా ఉండరు. అది ఎందుకు నీకు బాధలు ఎందుకు? నేను చేయబట్టి ఊళ్ళే 4 దుకాణాలు బతుకుతాను రా. నువ్వు చేయబట్టి ఎవరు బతుకుతారా? అరే వద్దు బిడ్డ, జర వద్దు. 4 రోజులు బతుకు ఎందుకు? అరే చిన్నోడా, మా తాత తాగిండు, మా ముత్తాత తాగిండు, మా నాయన తాగిండు, నేను తాగిన. నీ తాత తాగిండా? తాగాలే. నీ ముత్తాత తాగిండా? తాగాలే. నువ్వు తాగినవా? నేను తాగా. ఎందుకురా బతుకునేది? అంతేనా? రామసక్కదనం బతుకు నీదే ఉండదురా బిడ్డ. ఒకసారి పిలువు ఒకసారి. ఎవరు? మీ ఆమెను పిలువ. అంటే ఏందో గీ రాత్రి దాని లేపేది. ఈ ముండ కొడుకుతో ప్రభుత్వానికి కూడా ఏం లాభం లేదు. చూడు మొక్కురా దానికి ఒకసారి. నువ్వు అరే మొక్కురా. ఈ తాయిన కలిగిలతో ఎటు పెట్టినా బాధనే ఉంటది. పాపం ఆ పొల్ల ఎట్లా భరిస్తుందో ఈ నరకాన్ని అనిపిస్తే ఈ చేష్టలు పట్టిన చూస్తుంది. ఒక్కసారి విలు. గట్ల వెళ్తే ముంజంక అత్తరన్నా ప్రేమ ఎట్లుండాలి ఇవాళ రేపు. ఓ గిట్లే నా పిలుచుడు మర్యాదగా లవ్లీగా పిలవాలి, మంచిగా పిలవాలి. మంచిగా పిలువు. మంచిగా వెళ్తే అది మంచం ఎక్కుతుందిరా. అయ్యో రామా, ఇంకా లావాడికి రావాలి. ఎవ్వరు ఎంత ఉండాలో. నిన్న మొన్న కళ్ళు బట్టలు పట్టుకొచ్చినావు. ఇవాళ ఏమంటారు? నన్ను చూస్తే నీకు వాసన వస్తుంది. నీళ్ళు నిన్నటికి నిన్నటికి ఆడికే నువ్వు మారిపోయినావు. అయితే నా భార్యని ఎట్లుంచుకున్నా అట్లు నాకు తెలుసు. ఒక్కసారి విలువ చూద్దాం. అరే నీ మాట కూడా వింటా. దొరిసాను. ఏమని పిలవాలరా? పోషవ దొరిసాను. అబ్బో అబ్బో పోసి పోసి అని వెళ్తాను. నీ తాత ముత్తాతకి పోసినారా? అబ్బా చూడు నీకు విలువ ఎట్లుండదో. నీకు పోసి ఎంత మాట మాట్లాడుతుంది. అల్ల కూడా అంత పెద్ద బిరుదు ఉన్నది నీకు. బిరుదు నాకు. అబ్బా నీకేం ఎరకరతాను రుచి. అబ్బా ఏం తక్కువ డిగ్రీ నీకు అది. పిలువు. పోసవ దొరసానే పోసి దొరసానే. కిడ్నాప్ పొల్ల మర్చుకున్నది అయింది మరి. నేను మల్లాల రాజరెడ్డి ఉన్నప్పుడు ఆయనకు నూకింది. మల్లరెడ్డికి నూకింది. ఏంటిది? కల్లం. మల్లాల రవికి నూకింది. ఇప్పుడు తిరుపతి రెడ్డికి నూకుతాంది. శ్రీనివాస్ రెడ్డి పటేల్కి నూకింది. ఏంటిది? నీకు అన్నీ అయితే వాళ్ళు పెట్టిన వడ్లతోటి ముండ కొడుక ఆమె ఎట్టి కట్ట చేస్తే నువ్వు తాగుకుంటుంటావా? ఇంకా అందరికంటే బాగా నూకింది. బాగా నూకింది. ఇంకా ఎవరు? సిగుర్ల చోరెడ్డి పటేల్ ఉండే. ఆయనకు నూకిపోసింది. అయితే ముండ కొడుక ఆ పొల్ల ఎండనక వాడనక అక్కడ ఏదో ఎట్టి కట్ట చేసి ఆ వడ్లు తీసుకొచ్చి పెడితే ఉండి అని అమ్మక తిని కూడా తాగుపోతున్నాయి. అయినావా? ఒకసారి మళ్ళీ ఒకసారి వీలు. ఏమారో ఒక దమ్ము తాగుతా. ముండ కొడుక ఆయనతో నీకు అది ఉడితేనే మన మనసులో పడుతుంది. కానీ దూరం నాకు అద్దాదు. మీరు ఎంత బీచినారులా మీరు? ఎరికే 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 ఎరికే. ఈ ముండ కొడుకులు తాగినాక ఏం మాట్లాడతారో ఏం చెప్తారో ఏం తెలియదు. రైట్ కానీ పిలు. ఏంద్ర పోవడానికి తాత ముత్తాత మీద ఎక్కి పోసినారా? అబ్బా నువ్వు పోతే కానీ ఈ పోరకి పోయే ఇట్లా చెప్పోలా మీ పోలానేనా? అబ్బో
అగా ఆగా ఏందమ్మా సిగ్గుపడతాడు నా దొర ఇప్పుడు వచ్చింది చూడా వచ్చింది పాపం ఆమె పని చేసి ఓ అమ్మా ఏ ముండ కొడుకుతాడు ఎట్లా ఈ పోరిస్తే మంచిగా ఉండదు కానీ ఏంది సైగలేంది కథ ఏంది ఇప్పుడు ఆడు అయితే ఈ ముండ కొడుకు ఎప్పుడు ఇదేనా తాగుడు అవి వాసన ఇగో అరే నేను తాగినా నీయే తప్పకుండా నీకు కూడా తెచ్చింది భగవంతుడు అందుకే మన పిల్లలు ఇస్తలేరు సిగ్గు లేదు నన్ను మొక్తందిరా నా భార్య నేను పొద్దుగా వేడినా అంటే ఇప్పుడు వచ్చిన పాపం ఏ పాపం ఎంత బాధపడు సంతలో ముళ్ళకోడుకు దూరం అయితే కష్టపడి చూస్తాను ఇగో అమ్మా ఇగో అమ్మా నీ అయ్యి అర్థంటే ఎట్లా చేసుకున్నావు అంటే చేసుకున్నా నీకు నా సొంత దొరికిన ఆడే నీకు అరే తాగే 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 అరే తాగే తాగే నువ్వు అరే అరే తాగే తాగే అయితే ఇగో అమ్మ ఏదైనా ఉంటే జర ఇంటికాడ మాట్లాడుకోరాదు షార్ట్ మార్గంగా ఏదైనా ఉంటే చెప్పినప్ప నచ్చ చెప్పుకో నీళ్లు లేవు నిప్పు లేవు లంచం కూడా వేయిందని మరి నీళ్ళు పట్టుకోవచ్చేమో అయ్యే ముండ కొడుకు నేను అప్పటిదని చెప్తానా సిగురాజా పోయలేదు నువ్వు ఒక మంచుల్లో నూకినా మంచిగా రఘుపతి నూకుతా అరే అరే తాగరే అయితే మొన్న బాబు వాదాలు అయితే మొన్న నేను ఇడికెళ్ళి నేర్తుండా శివరంకరెడ్డి చిన్నరెడ్డి ఆడికి వస్తుండు నేను అప్పుడప్పుడు మన పులచ్చ దగ్గర జాకెట్ కుట్టించుకుంటా ఓ పోరి అని అన్న పిలిచిండు ఎవరు నన్ను ఎంకరెడ్డి ఎంకరెడ్డి అయితే అమ్మ కళ్ళంలో వడ్లున్నాయి పెట్టినాం పోయి నువ్వు కచ్చుకోవాలి అని చెప్పిండు నీకు మంచి మంచి పటేళ్ళే ఉన్నారు వెనకడ మర్యాద వెనకడ పంచుకుంటా ఉన్నాడు ఇండ్లు అయితే కయ్యి కాపోలేదు ఎల్రెడ్డిది అప్పుడు మోటార్లు ఉండే బర్రెలు ఆవులు ఉండే కదా అప్పుడు కాళ్ళు ఇస్తుండు పగ్గాలు ఇస్తుండే అందుకని వాళ్ళు పిలిచిర్రు ఈ ముండ కొడుకు ఎట్లా కుదిరింది మీ సంబంధం మీ అయ్యా ఏమైనా పెద్ద మనిషి అని చేసిండా మాయ చేసిండు వీనికి ఏమైనా తాగిపించిండా అయితే పుట్ట పడేసిండు కథ అయిపోయి ఇంకా తాగిపించిండు తాగలేకనే అదే ముండ కొడుకు అంతేనా దీనికి ముడి పెట్టిండు ముండ కొడుకు అంతేనా ఎక్కడ దొరకలేనికి దొరికిండు ముండ కొడుకు అంతేనా తిట్టకు నేను మెచ్చుకుంటాను ఆగు తిట్టకు అమ్మా కానీ ఇగో బ్రహ్మంగారికి డొల్లో డొల్లో దోస పండు కక్కయ్య డొల్లో డొల్లో దోస పండు కక్కయ్య నిమ్మ పండురా కక్కయ్య డొల్లో 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 దోస పండు కక్కయ్య తినబోతే తిండి లేదు కక్కయ్య కట్టబోతే బట్టలేదురా కక్కయ్య తినబోతే తిండి లేదు కక్కయ్య కట్టబోతే బట్టలేదురా కక్కయ్య
అరే పొల్ల చూస్తే వజ్రం తునుకోలు ఉన్నది, ఎంత మంచిగా ఉండాలి, ఏం చేయాలి? ఆ, ఆ. అయితే ఎప్పుడు ఇదే పని ఉంటుందా? ఆహా, తెల్లారైతే మరి ఇదే పని. అంతేనా? కలల పండి వాడు నూక్కున్నాడు తీసుకొచ్చుకున్నాడు. అయ్యో పాపం, నువ్వు ఎట్టి కట్టం చేస్తున్నావు, ముండకొడుకు అంత దాయేస్తాడు. ఎంతున్నా కానీ ఇక మన పని మన కులం ఏ చేసుకోవాలమ్మా, కుల వృత్తులను మనం కాపాడుకోవాలి. పడుకోవాలి కదా. అయితే మరేటో మళ్ళా వాయనమా లోపలి మల్లేసేస్తాడా ఏంది? అప్పుడే మల్లాల రవి రాజకీయ రాలేదు ద్రౌపది రెడ్డి రమణాట ఆ. ఆడ 4 బత్తాలు పెట్టేస్తారు, 2 అమ్ముకుంటాడు, 2 చేస్తాడు. అయ్యో పాపం, కానీ మొలదార గసం ఉంటూ ముందు కూడా దాపరా నాకు. అయ్యో అన్నీ పాపం. కోటం చేయ ఉండే ఆడ ఏం వేసుకుంటాడు, అటు చేస్తావు? ద్రౌపది రెడ్డికి పెడతాడు. ఆ కోమటాన్ చేసే షావుకరి మనులు ఒక్కడే ఉన్నాడు, ఇటువంటి దందలు అయితే ఆయన అలకా చేసుకుంటాడు. సరే మరి ఏం చేస్తావు? ఏం చేయాలి? గసం ఉంటూ ముడి పెట్టిండు. దా బాబు రావయ్య. అమ్మ ఇప్పుడే ఆట చాలా ఉన్నది ఇంకా, ఎందుకంటే సిద్ధయ్య, గురు బ్రహ్మం, సమాధి కార్యక్రమం, కక్కయ్య, మరి ఇలాంటి కార్యక్రమాలు, అలాగే మదనాచారి అందరు ఓకద్దమ్మా. మేము మీకోసం లోక కళ్యాణం కోసం అందరు మంచిగా ఉండాలని 30 రోజుల నుంచి వెళ్ళి నియమ నిష్టలతోటి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. పిల్లో పిల్లో రావే కళ్ళు దాగానే పోతా, 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 కళ్ళవుల గింజల మిసిల్లర పైకం దే, పిల్లో పిల్లో రావే కళ్ళు దాగానే పోతా, పిల్లో 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 రావే కళ్ళు దాగానే పోతా, పిల్లో పిల్లో కళ్ళు దాగానే పోతా, కళ్ళవుల గింజల మిసిల్లర పైకం దే, పిల్లో పిల్లో రావే కళ్ళు దాగానే పోతా, పిల్లో పిల్లో రావే కళ్ళు దాగానే పోతా, పిల్లో పిల్లో రావే కళ్ళు దాగానే పోతా, పిల్లో పిల్లో రావే. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. ఏ పుస్తై ఆ కళ్ళంలా గింజలమ్మి సిల్లర పైకందే, నేను ఇవాళ దుకాణంలో పైసలు ఇచ్చేది ఉంది, అవి అమ్మకరా. జై బమ్మంగారికి. జై. ఇంట్లో గాసం లేదు ఏమి తింటబూర భయ్య, ఇంట్లో సంబు లేదు ఏమి తింటబూర భయ్య, ఇంట్లో గసంబు లేదు, ఏమి తింటబూర భయ్య, ఇంటిలో గసంబు లేదు ఏమి తింటబూర భయ్య, ఇంటిలో గసంబు లేదు, నమ్ము కడతావు. ఇంటిలో గసంబు లేదు ఏమి తింటవుర భయ్య, ఇంటిలో గసంబు లేదు, పట్టుకోలు పలిసినవు పయ నమ్ము కడతావు. ఇంటిలో గసంబు లేదు ఏమి తింటవుర భయ్య, ఇంటిలో గసంబు లేదు. జై బమ్మంగారికి. ఓరి మొగడా ఒరే మొగడా, ఏమిటే? ఇంట్లో పప్పు లేదు ఉప్పు లేదు, ఆ, నువ్వు పోయి ఇదిలో వంట అంటున్నావు, తలలో వంట అంటున్నావు. పైసలు తెచ్చి అంటాను. నా సంగతి ఏంది? ముండగొట్టి తోలొస్తావు మా వాళ్ళ ఇంటికాడ. ఇల్లు ఎట్లా గడవాలి? కుతిలేని సంవత్సరం అంటారు, గతిలేని సంవత్సరం చేయొచ్చు కానీ కుతిలేని సంవత్సరం చేయాలి. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. గసం ఎందుకే పోసి కళ్ళు సారయ్యుండ, గసం ఎందుకే పోసి సారాయుండగా గసం ఎందుకు పోసి, గసం ఎందుకే పోసి కళ్ళు సారయ్యుండ, గసం ఎందుకే పోసి సారాయుండగా గసం ఎందుకు పోసి, పోసి ఇటు తోసి ఇక్కడ రావే, ఎందుకే పోసి కళ్ళు సారయ్యుండ, గసం ఎందుకే పోసి సారాయుండగా గసం ఎందుకు పోసి. జై బ్రహ్మంగారికి. జై. ఏటికి ఎగురుతావు మా బడికి వచ్చినాక ఏమి తింటావు, మా బడికి వచ్చినాక ఎడికి ఎగురుతావు, ఏటికి ఎగురుతావు మా బడికి వచ్చినాక ఏమి తింటావు అయ్యా, మా బడికి వచ్చినాక ఏమికి ఎగురుతావు, వచ్చినాక ఏమి తింటావు అయ్యా, ఏమిటికి ఎగురుతావు, బావటికి వచ్చినాక ఏమిటికి ఎగురుతావు, ఏమికి ఎగురుతావు, మా బడికి వచ్చినాక ఏమికి ఎగురుతావు. ఇంకా ఏమి తింటావు రామయ్య. ఒరే మొగడా జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. ఓసే జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. ధరణి శ్రీ కడియాల పురమందు వెలసి నా ధరణి శ్రీ కడియాల పురమందు వెలసి నా ధరణి శ్రీ కడియాల, ధరణి శ్రీ కడియాల పురమందు వెలసి నా ధరణి శ్రీ కడియాల పురమందు వెలసి నా ధరణి శ్రీ
శ్రీ కడియాల వీర బ్రహ్మమ్మ గారి ఇంటికే వెళ్ళేదా ధరణి శ్రీ కడియాల పురమందు వెలసిన ధరణి శ్రీ కడియాల ధరణి శ్రీ కడియాల పురమందు వెలసిన ధరణి శ్రీ కడియాల పురమందు వెలసిన ధరణి శ్రీ కడియాల వీర బ్రహ్మమ్మ గారి ఇంటికే వెళ్ళేదా ధరణి శ్రీ కడియాల పురమందు వెలసిన ధరణి శ్రీ కడియాల జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. అయితే ఏ పోసే నీ లెక్కెంత, నీ విషాదం ఎంత, వీని విషాదం ఎంత? నేను నువ్వు రానియపోతే ఎడు రానియపోతే నేను వీర బ్రహ్మం గారి ఇంటికి వెళ్తా. పో బిడ్డ ఎవరి సుఖం వాళ్ళు కొడతారు. ఇప్పుడు వీరబ్రహ్మ గారి ఇంటికి వీర బ్రహ్మం గారి ఇంటికి వెళ్తా. నీకు కరువైపోతిగా పో. నువ్వు తలుపు పెట్టుకో, తలుపులు పెట్టుకో. ఇగో నేను ఉన్నతి ఎందుకు బాధపడగాగు అట్లా వచ్చాడు ఆగు. నువ్వు రానియపోతే సకినాలు రాజుంటికి ఏడికన్నావా నువ్వేం చేస్తావే? ఆయనకో సీజన్ నాకో సీజన్, ఆయనకో పెగ్గు నాకో పెగ్గు. ముండే కొడుక పో ఏడికన్నావా నీ అసలు మంది నువ్వు ఒక్కదనే అనుకున్నావే, నువ్వు లక్షల మంది ఉన్నారు. నాకు సెరోసిస్ అయ్యే గుంటలు చూద్దాం, ముఖం గుంటల లక్షల మంది. నేను ఇట్లా ఈలేస్తే నా ఎంబడి కూడా వస్తారు. గంతే మరి ఏందే, నువ్వు అటు నేను ఇటు. స్వామి దయగానరావా. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. జై రాధాకృష్ణ హరి భవానంద హరి, రాధాకృష్ణ హరి భవానంద హరి, రాధాకృష్ణరావో హరి హరి, రాధాకృష్ణరావో హరి హరి, భవానందరావో హరి హరి, భవానందరావో హరి హరి. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. జై జై సద్గురుమూర్తికి. జై దేహమే దేవాలయంబురో తెలిసిన వారికి దేహమందే దేవుడుండునురో. దేహమే దేవాలయంబురో తెలిసిన వారికి దేహమందే దేవుడుండురో. జై సద్గురుమూర్తికి. జై జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. గురుమూర్తి నను బ్రోవా నీవో, నాకు పరశివ యోగాభ్యాసుడో, గురుమూర్తి నను బ్రోవవేవో, నాకు పరశుభ్యాసుడవో, పరమ కటాక్ష సంభరిత బ్రహ్మానంద, పరమ కటాక్ష సంభరిత బ్రహ్మానంద, పరమ కటాక్ష సంభరిత బ్రహ్మానంద, పరమ కటాక్ష సంభరిత బ్రహ్మానంద, హరయ సరస బోధ తెలిపిన గురుదేవ గురుమూర్తి నను బ్రోవరావో, నాకు పరశుభ్యాసుడవో. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. జై ఓ గురుదేవా, ఏమిటి నాయన? నాకు తల్లి అయిన తండ్రి అయిన నన్ని నీవే స్వామి. అట్లాంటున్నావా? జై సద్గురుమూర్తికి. రెంటినొక్కటి చేసి చూడో, దేహమంటి అంటని తావు చూడో, రెంటినొక్కటి చేసి చూడు,
మధ్య సారం బేగనుగొన్న జంట గోవుల మధ్య సారం వేగనుగొన్న జంట గోవుల మధ్య సారం బేగనుగొన్న జంట గోవుల మధ్య సారం వేగనుగొన్న చంట పాయల మధ్య పయనం బేగాంచిన రెంటినొక్కటి చేసి చూడు దేహమంటి అంటని రాము చూడు జై సద్గురుమూర్తికి జై ఓరి సిద్ధయ్య స్వామి రెంటిని ఒకటి జయమనగా ఆత్మ పరమాత్మ అందులో ఉన్న ఆనందమును సంబరమును కనుగొను నాయన. జై శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై ధర్మ స్వరూపులు మీరో పాప కర్మ భారము నెంచినారో ధర్మ స్వరూపులు మీరు కర్మంబు ఆపంతునందించి నిర్మల సుగుణాల సత్కర్ణమది నెంచి నిర్మల సుగుణాల సత్కర్మమది తెచ్చి నిర్మల సుగుణాల సత్కర్ణమది నెంచి నిర్మల సుగుణాల సత్కర్మమది తెచ్చి ధర్మ బంధత్వంబు మదిలో నా కలగంటి ధర్మ స్వరూపులు మీరు పాప కర్మము నశించినారు జయ శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి ఓ స్వామి ఏమిటి నాయన? ధర్మం తెలిసిన వారు మీరు పాప కర్మములను భరించేవారు సుధా మీరే స్వామి మీ అందున నేనెంతటి వాడను స్వామి అట్టంటున్నావా? జై సద్గురుమూర్తికి జై అంతరేంద్రియమూలగాంచే ధర్మ సోది సుధారి శోధించో అంతరేంద్రియములగాచే పంతంబు దృంచిన వైవర్గ్యరిబులాను పంతంబు దృంచిన వైవర్గ్యములను పంతము దుంచిన వైవర్గ్యరిబులాను పంతంబు దృంచిన వైవర్గ్యములను అరయ సరసబోధ తెలపిన గురుదేవ అంతరేంద్రియములగాచే ధర్మ సోది సుధారి జై సద్గురుమూర్తికి జై ఓరి సిద్ధయ్య అంతరేంద్రియములు నీలో ఉన్న సప్తేంద్రియ మూలమును గాంచి వాటిని అదుపులో పెట్టుకొను నాయన. అలాగే స్వామి. జయ శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి పాల భాగము నందు జ్యోతే బ్రహ్మ కులము నాజేయు ప్రఖ్యాతే పాల భాగమునందు జ్యోతే బ్రహ్మ కులము జయు ప్రఖ్యాతే నా మదిలో యున్న కడియాలాధీశుండు నామదిలో యున్న కడియాల దేశుండు నా మదిలో యున్న కడియాలాధీశుండు నామదిలో యున్న కడియాల దేశుండు చాలా చెలంగు చూచాడ తెలిపిన బ్రహ్మ పాల భాగమునందు జ్యోతే బ్రహ్మ కులము జయు ప్రఖ్యాతే జయ శ్రీ విరాట్ పోతులూరు
వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి ఓ స్వామి వీరబ్రహ్మం గారు ఏమిటి నాయన? పాల భాగము అనగా నీ నోట గల జ్యోతియు సర్వ ప్రపంచము మిమ్మలను కొనియాడగలరు స్వామి. మీరు సామాన్య మానవులు గారు, సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి స్వామి. నాయన సిద్ధయ్య స్వామి నీకు చక్రములు చెప్పేదను, కూర్చోనము. అలాగే స్వామి. జై సద్గురుమూర్తికి జై. నాయన సిద్ధయ్య స్వామి ధనుష్ఠానమున ఆధార చక్రము వినాయకుడుండును, నాభిస్థానమున విష్ణుమూర్తి ఉండును, హృదయస్థానమున అతహ చక్రము కోటి సూర్య ప్రజలు చెలంగును, స్వామి విష్ణుమూర్తి ఉండును, కంఠస్థానమున శుద్ధిస్థానము పరమాత్ముడుండును, భూమధ్య స్థానమున ఆగ్నేయ చక్రము సద్గురుమూర్తి ఉండును. ఇట్టి చక్రములు ప్రతి మానవుని శరీరంలో ఉండును. సిద్ధయ్య స్వామి మానవుని ప్రమాణము తెలిపేదని విను. తెలుపు స్వామి. నరునకు 92 ఏళ్ల ఆయువు ఉండును, మరియు 8 జానల పొడవు, 33 కోట్ల రోమములు. 33 కోట్ల రోమములు, 72 కీళ్ళు, 33 మూరల ప్రేగు ఉండును. గుండె అర్ధశేరు, ఉదరములో 4 షేర్ల మాంసము, సోలెడు పైత్యరసము, సోలెడు శ్లేషరసము ఈ ప్రకారంగా మానవుని శరీరంలో ఉండగలవు. ఇకను కొన్ని విషయాలు రేపు చెప్పేదను. అలాగే స్వామి. జై సద్గురుమూర్తికి జై. దేహమే దేవాలయంబురో తెలిసిన వారికి దేహమందే దేవుడుండునురో. దేహమే దేవాలయంబురో తెలిసిన వారికి దేహమందే దేవుడుండురో. దేహమే దేవాలయంబు దేహమందున దేవుడుండును. దేహమే దేవాలయంబు దేహమందున దేవుడుండు. దేహమే దేవాలయంబురో తెలిసిన వారికి దేహమందే దేవుడుండునురో. దేహమే దేవాలయంబురో తెలిసిన వారికి దేహమందే దేవుడుండునురో. జై శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. మరి గోడచాటు నుండి మరి కక్కయ్య నిలబడి మరి బ్రహ్మంగారికి సిద్ధయ్యకు చెప్పినటువంటి ఆ యొక్క చెట్టు చక్రములను మరి వినను. కక్కయ్య ఆహా బ్రహ్మంగారు చెప్పిందంతా విన్నాడు అబ్బా. ఇక జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. ఇంకా గోడ సాట్ నేను చెప్తానవే. సాటు సాటుకుంటే గోడ సాటు సాట్ ఎందుకు ఏం చెప్తాను? ఇటు మిషన్ చూస్తాడు. మిషన్ నేను నిన్నటిది 2 గ్లాసుల కళ్ళుండే అది తాగినరా, తాగినావు తాగిన. కానీ ఆ బ్రహ్మంగారు సిద్ధయ్యకు అన్ని చెప్పంగా నేనిన్నా విన్నావు? అన్ని చక్రాలు చక్ర క్రియలు చెప్పంగా విన్నావా? ఇన్నా. అయితే నేను ఇప్పుడు ఏం చెప్తా అనుకుంటున్నావు? ఒక్కసారి నువ్వు రారా. నాకు ముండ కొడుక పోయి నేనే దొరికినా ముండ కొడుక తాగిపోతూ. అంటే చక్రాలు అరే నేను పెద్ద దేవుణ్ణి అయితా, నీ పొట్టల దేవుడు ఉన్నాడట. ఎన్ని చక్రాలు లెక్క పెట్టి ఎన్ని చక్రాలు ఉన్నాయో నేను వీర బ్రహ్మం కంటే పెద్ద దేవుణ్ణి. ముండ కొడుక నీ ఇంటికాడ భార్య పోయి నన్ను ఎందుకు కొట్టావు? నేనేమన్నా నీ కదా నీ ఇంటికాడ నీ భార్య ఉన్నది. అగో అమ్మ నిద్ర పోతాంది. ఏ దొరడా నువ్వు దగ్గరగా రా. మాయ మంచుడు. నేను రాను. నువ్వు పుత్త కట్టిన దాన్ని కోసుకోపా.
ఆగో జై బంగారం శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి చాకన తీసుకో అబ్బా నిద్ర మంచి నిద్ర ఉన్నది. ఈ ముండ కొడుకు మా చేసేటట్టే ఉన్నాడు. ఏ రేయ్ రేయ్ ఏ ఆగా మరి మీ అవ్వకు కళ్ళు గుట్లు ఎక్కువైంది ఏంది గంట గంట నిద్ర ఉన్నది. ఏ ఆగా ఏం చెప్తాను ముండ కొడుక తాగిన వాటి పడతాను ఒక కత్తి తీస్తున్నావు. నేను దేహంలో దేవుడున్నాడంట, దేవుణ్ణి చూస్తాను, పెద్ద దేవుణ్ణి అయితాను. అంతేనా? అవు ఉండకూడదు కాబట్టి బంగారం పొల్లను ఏందో చేస్తున్నావు, ఏమో కథ చేస్తున్నావు. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. దేవుణ్ణి చూస్తాను దేహములో నున్నడంట, దేవుణ్ణి చూస్తాను దేహములో నున్నడట దేవుణ్ణి చూస్తాను, దేవుణ్ణి చూస్తాను దేహములో నున్నడంట, దేవుణ్ణి చూస్తాను దేహములో నున్నడట దేవుణ్ణి చూస్తాను, దేవుణ్ణి చూస్తాను, పెద్ద దేవుణ్ణి అయితాను. దేవుణ్ణి చూస్తాను దేహములో నున్నడట దేవుణ్ణి చూస్తాను, రాలేము దేవుడంగా తీర్థయాత్రలు తిరిగి దేవుణ్ణి చూస్తాను దేహములో నున్నడట దేవుణ్ణి చూస్తాను, రాలేము దేవుడని రాజులేమో మొక్కుతారు, రాలేమో దేవుడని రాజులేమో మొక్కుతారు, రాలేమో దేవుడని. దేవుణ్ణి చూస్తాను పెద్ద దేవుణ్ణి అయితాను, దేవుణ్ణి చూస్తాను చూస్తాను దేవుణ్ణి చూస్తాను, కాలాన్ని భోవంగా తీర్థయాత్ర దేవుణ్ణి చూస్తాను దేహములో నున్నడట దేవుణ్ణి చూస్తాను. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. అరే నా భార్య నా భార్య మంచిగా నిద్రలో ఉంది, పొద్దున దాకా ఇక్కడక్కడ పనికి వేయింది. దీన్ని అమ్మ ఏ ఆగా ముండ కొడక ఏ ఆగా కత్తి తీయకు కత్తితో పొల్ల ఏ ఆగా ఏ చెట్టు అరే, చక్రం అరే, పూడ్చుకుంటా. ఏ ముండ కొడుకు ఏనా చుట్టు చక్రములు చుట్టూ చక్రములు ఇది పెద్ద పేగు. ఇండ్ల విష్ణుమూర్తి గల్లడు, ఇండ్లనే బ్రహ్మ పక్కనే ఉన్నాడు, ఇండ్ల శంకరుడు కూడా పక్కకే ఉన్నాడు. అబ్బా ఎంత అరే నిన్ను కూడా ఎక్కారా ఒకసారి. అండోక శంకరుడు ముండ కొడుకు నేను కదా కానీ నేను దేహంలో దేవుడు ఉన్నాడని నా భార్య పొట్ట విప్పి నీ మొత్తం దేవుళ్ళని చూసేసిన. మళ్ళీ ఫిట్ చేస్తావు మరి, ఎవరు? మళ్ళీ ఫిట్ చేసి మళ్ళీ చేస్తాడు. ఆయన ఎక్కర్రారా నాయన ఎక్కర్రా ఒక్కసారి మళ్ళీ ఫిట్ చేసుకో చేస్తా అన్ని ఒక్కసారి. పార్ట్స్ అన్ని మళ్ళీ. ఏయ్. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. ఆహా తీసిండు మొత్తం మొత్తం దేవుళ్ళని చూసిన. ఒక్కసారి లేపు వేసొస్తాం ఇక. పోసావా? ఏ లేపు లేపుతూ నువ్వు పెద్ద బ్రహ్మమైనట్టే ఇక. లేపు పోసావా? అగో ఎందురు ముండ కొడక వద్దు వద్ద చెప్పిన ఏ కరెక్ట్ ఫిట్ చేయలే. కళ్ళ సీతలు కొద్దిగుంతేరా అది కొద్దిగా ఒక్క ముండ బుక్క కొడక తాగి లేపుదాం. ఏ ఆగా బరాబరి ఫిట్ చేస్తావు. పొల్ల అరే ఇల్లే ఒక్క బుక్క తాగుదాం. ఏ ఆగా అదా అరే అరే ఏ ఆగా గుండె గండిపోదు ఒక్క బుక్క తాగుదాం. ఏయ్. లేదు ఇయ్యం ఒక్క బుక్కరా. ఇగో ఆ పొల్లని లేపేసి వస్తాం ఒకసారి మంచిగా విలు. కక్కే దుఃఖించు పోసావా? ఇక లేవదు ఎక్కడి ఇక. అగో ఏం సప్పులేదు అయిపోయింది అయిపోయి మోసం 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 అయిపోయింది. ఇల్లేము పోసావో ఓ ఇల్లేము ఇల్లేము ఓ పోసావో లేదురు ఉండ కొడుక వద్దు వద్దని చెప్తున్నావా? అన్ని చక్రాలు చుట్టాలి. ఏడోకు ఏడోకు మైకులో గట్ల ఇడవలే ఆడప్పుడు. ఇల్లేము 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 ఇల్లేమో నాగిందిరా ఇక నా పిల్లమే ఓడాసిందిరా. ఇల్లేమో నాగిందిరా ఇక నా పిల్లమే ఒడసిందిరా, ఇల్లేమో ములాగిందిరా ఇక నా పిల్లమే ఓడాసిందిరా. ఇల్లేమో నాగిందిరా
తాగి నేను కడుపు సీరుక వెత్తి కళ్ళేమో తాగి ఎల్లమ్మ. నేను కడుపు నింపినెత్తి. ఎల్లమ్మ దేవునికి ఎక్కి మొక్కుదామంటే ఎల్లేమో మునాగిందిరా ఇక నా పెళ్ళామే ఒడసిందిరా ఇల్లేమో మునాగిందిరా ఇక నా పెళ్ళామే ఒడసిందిరా ఇల్లేమో మునాగిందిరా. పొట్టల దేవుడు పొట్టల ఆమె ఒడసిందిరా. పొట్టల దేవుడున్నాడని పొట్ట వేపులేను చూసి పొట్టల దేవుడున్నాడని పొట్ట వేపులందు చూసి. పొట్టల దేవుడున్నాడని పొట్ట వేపులన్నీ తీసి పొట్టల దేవుడున్నాడని పొట్ట పేగులన్నీ తీసి. ఇల్లేమో నాగిందిరా ఇక నా పెళ్ళామే ఒడసిందిరా ఇల్లేమో మునాగిందిరా. ఇక నా ధరణి శ్రీ కడియాల. ఒడసిందిరా. ధరణి శ్రీ కడియాల పురమందు వెలసిన ధరణి శ్రీ కడియాల పురమందు వెలసిన. ధరణి శ్రీ కడియాల పురమందు వెలసిన ధరణి శ్రీ కడియాల పురమందు వెలసిన. వీరా బ్రహ్మము గారి ఇంటికే వెళ్ళేదా ఇల్లేమో మునాగిందిరా. ఇక నా పెళ్ళామే ఒడసిందిరా. ఇల్లేమో మునాగిందిరా ఇక నా పెళ్ళామే ఒడసిందిరా ఇల్లేమో మునాగిందిరా. ఇక నా పెళ్ళామే ఒడసిందిరా. పొట్టల దేవుడున్నాడని పొట్ట పేగులన్నీ తీసి పొట్టల దేవుడున్నాడని ఇల్లేమో మునాగిందిరా ఇక నా పెళ్ళామే ఒడసిందిరా ఇల్లేమో మునాగిందిరా. ఇక నా పెళ్ళామే ఒడసిందిరా. ఓసే ఏం లేదు లాభం లేదు కానీ పోయి ఆ వీరబ్రహ్మ ఇంటికి పోయి వేడుకోపో. ఉండకొడుగా ఏడో అప్పుడే అన్న పొల్ల వజ్రం వాళ్ళు ఉన్నది కొయ్యకంటే విన్నావా ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు కానీ నా సలహా ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆ బ్రహ్మం చెప్పిర్రో ఆయన దగ్గరికి పోయి వేడుకుంటేనే నీకు ఏదైనా మార్గం దొరకవచ్చు అన్న ఆలోచన. ఆయనను వేడుకో, ఆయన దగ్గరికి వెళ్ళిపో. హలో అంతే గోడసాటుకు ఉండి ఎంత పని చేస్తే గోడసాటుకి నీ జై శ్రీరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ రావో హరి హరి రాధాకృష్ణ రావో హరి హరి భవానంద రావో హరి హరి భవానంద రావో హరి హరి. జై శ్రీరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై కక్కయ్య మాటలు ఓ స్వామి నేను ఎంత మోసం చేసి తిని స్వామి జై శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి పద్యం మాటలు సంశయమును బాపుని శయ్యమునింద్ర హత్య చేసి నా యొక్క భార్య మునిగే పొట్ట ప్రేగులు అన్ని చూచిన మన్ను గలదు కరుణ జోడుము నీకు మ్రక్కెదా కన్ని నేను ఓ, 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 మాటలు చెప్పు ఓ ఓ స్వామి ఏమిటి నీవు అన్ని మూల మంత్రములు సిద్ధయ్యకు చెప్పంగా గోడ చాటుకు నుండి తాగిన మైకములా నేను నా భార్యను పొట్ట విప్పి పెద్ద అమ్మా దేవుడిని కూర్చోలేమ్మా కాను. కూర్చోలే ఇప్పుడే ఆట నా బాగుంటుంది భార్యను కూర్చోలే చచ్చిపోయింది స్వామి నా భార్యను లేపు స్వామి సిద్ధయ్యకు చక్రములు చెప్పినప్పుడు గోడసాటు నుండి చూసి నువ్వు నీ భార్యను పొట్ట పేగులు తీసి చూసినావా? చూసినాను. ఎంత పని చేసిదిరా కక్కయ్య? ఓరి కక్కయ్య, ఏమిటి నువ్వు బ్రహ్మకాల జ్ఞానము గ్రహించగలవు. పదము నీ భార్యను బ్రతికించదను. సరే స్వామి బతికి స్వామి. వీరబ్రహ్మం గారు సంధి వచనం. తమ కమండలంలో మరి నీళ్లు చల్లగా కక్కనికి చక్రంలో చూసి పోషిని లేపుట
అమ్మ కూర్చోళ్ళి ఇంకొక ఏంటంటే ఇప్పుడే మంచిగా ఉంటుంది ఆట కూర్చోళ్ళమ్మ. జై సద్గురుమూర్తికి. ఓం హ్రీం శ్రీం శ్రీ శివాయ వీర బ్రహ్మణే నమః. అరే ఓరి కక్కయ్య, ఏమిటి స్వామి? చూడుము చక్రములు ఆహా, స్వామి. కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి స్వామి. నువ్వు సూచించినంతలో నా జన్మ ధన్యమైంది స్వామి. ఆహా, సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడే ఉన్నట్టున్నది అయ్యా కక్కయ్య. లేము పోష లే అలా అబ్బో ఏయ్ నా బంగారం పోసావా? లే లే నా వజ్రం తునక. జై శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి. దా, మధ్యలో ఉండు నువ్వు మధ్యలో. జై శ్రీమద్ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి. శ్రీ వీర బ్రహ్మానందం చిత్తజన పరిపాలో బ్రహ్మం. శ్రీ వీర బ్రహ్మానందం చిత్తజన పరిపాలో బ్రహ్మం. శ్రీ వీర బ్రహ్మానందం పరిపాలో బ్రహ్మం. శ్రీ వీర బ్రహ్మానందం పరిపాలో బ్రహ్మం. శ్రీ వీర బ్రహ్మానందం చిత్తజన పరిపాలో బ్రహ్మం. శ్రీ వీర బ్రహ్మానందం పరిపాలో బ్రహ్మం. శ్రీ వీర బ్రహ్మానందం కన్నిమలయ్యాపురముల వెలసిన కమలాక్షుడరావో బ్రహ్మం. శ్రీ వీర బ్రహ్మానందం చిత్తజన పరిపాలో బ్రహ్మం. శ్రీ వీర బ్రహ్మానందం కలియుగంలో గరుడవు నీవని కనపడుచున్నదిగో దారం. శ్రీ వీర బ్రహ్మానందం చిత్తజన పరిపాలో బ్రహ్మం. శ్రీ వీర బ్రహ్మానందం అందమైన గోవింద మాంబతో పొందుగ జతగూడే బ్రహ్మం. శ్రీ వీర బ్రహ్మానందం చిత్తజన పరిపాలో బ్రహ్మం. శ్రీ వీర బ్రహ్మానందం సకలము తెలిసిన సుఖయోగేశ్వర సర్వేశ్వర రావో బ్రహ్మం. శ్రీ వీర బ్రహ్మానందం చిత్తజన పరిపాలో బ్రహ్మం. దూదే కుల సిద్ధయ్యకు జ్ఞానం బోధించిన వాడో బ్రహ్మం. శ్రీ వీర బ్రహ్మానందం చిత్తజన పరిపాలో బ్రహ్మం. శ్రీ వీర బ్రహ్మానందం జై శ్రీమద్ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి. బ్రహ్మంగారి మాటలు. జై సద్గురుమూర్తికి. జై. ఓరి కక్కయ్య, ఏమిటి? నీ భక్తికి మెచ్చి తిని నీకు ఒక మూలమంత్రం చెప్పేదా వినుము. చెప్పు స్వామి. ఓం ఓం హ్రీం హ్రీం క్లీం క్లీం శ్రీం శ్రీం శ్రీ శివాయ శ్రీ శివాయ వీర బ్రహ్మణే నమః. వీర బ్రహ్మణే నమః. మదనాచారి పోషవ, దేవుడు, మదనాచారి. కక్కయ్య పోషవ, ప్రతిరోజు ఈ మూలమంత్రాన్ని పఠించురు, మీకు శుభం జరుగును కాక. సరే స్వామి, అట్లే మదనాచారి. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. రాధా కృష్ణ హరి భవానంద హరి. రాధా కృష్ణ హరి భవానంద హరి. రాధా కృష్ణ రావో హరి హరి. రాధా కృష్ణ రావో హరి హరి. భవానంద రావో హరి హరి. భవానంద రావో హరి. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. జై. జై సద్గురుమూర్తికి. ఓరి సిద్ధయ్య స్వామి, మనం ఇప్పుడు దక్షిణ దేశంలో గల వనిపెంట గ్రామంలో విశ్వబ్రాహ్మణులు చాలా ధనవంతులు విజ్ఞానవంతులు కలవారట. వారిని పరీక్షించి వస్తాం పద. అలాగే స్వామి. జై సద్గురుమూర్తికి. దేహమే దేవాలయంబురో తెలిసిన వారికి దేహమందే దేవుడుండును.